మనపై పగతో రగులుతున్న వాడిని చల్లబరిచి సమస్యను పరిష్కరించే ఒకే ఒక సూత్రం యేసుప్రభు చెప్పాడు. అదేంటో తెలుసా? ఎదిరించకండి వాడిని. ఎదిరించకండి. నేను చంపాలనుకుంటున్నాడు, ఆ ప్రార్థన చేయి. నేను కుడి చెంప మీద కొట్టాలనుకున్నాడు, ఎడమ చెంప కూడా చూపించి. ఈ ప్రపంచంలో గొప్ప వాళ్ళు అనుకున్న వాళ్ళు, మేధావులు అనుకున్న వాళ్ళు, లేదా ఇదిగో పలానా వాళ్ళు పుణ్య పురుషులు, లేదా పలానా వాళ్ళు అవతార పురుషులని ఈ ప్రపంచంలో ఒక గొప్పవాడి గురించి ఎవడైనా చెబితే ఆ గొప్ప వాళ్ళల్లో ఎవడైనా ఈ సూత్రం చెప్పాడేమో, ఈ మాట చెప్పాడేమో, ఈ ప్రపంచంలో ఎవరినైనా అడిగి చూడండి. ఈ కర్నూలు జిల్లాలో ఈ ఎస్టీబీసీ గ్రౌండ్ లో నేను వేదిక మీద ఛాలెంజ్ చేస్తున్నాను. ఇలాంటి మాట, ఇలాంటి సూత్రం ఈ ప్రపంచంలో ఎవరైనా చెప్పున్నాడా? ఎవరు? ప్రేమ. నిన్ను హింసించు వారి కొరకు ఏం చేయి? ప్రార్థన చేయి. సమస్యకు పరిష్కారం దొరికింది. యేసుక్రీస్తు అక్కడి నుంచి ప్రపంచాన్ని మార్చడం మొదలుపెట్టి. ఎందుకండి ఎక్కడో ఒక గ్రామంలో పుట్టిన వ్యక్తి ఇన్ని వేల సంవత్సరాలు, 2000 సంవత్సరాలు, 2000 సంవత్సరాలుగా ఒక వ్యక్తి యొక్క ప్రపంచం ఇప్పటికీ తగ్గకుండా ప్రతిరోజు, ప్రతి చోట, ప్రతి దేశంలో, ప్రతి ప్రాంతంలో పేరు వినబడకుండా ఈ భూమి మీద ఒక్క సెకండ్ గడవడం లేదు. ఆయన పేరు తలవకుండా ఈ భూమి ఒక్క సెకండ్ కూడా ముందుకెళ్ళడం లేదు. ఈ సెకండ్ లో నేను మాట్లాడుతాను, నెక్స్ట్ సెకండ్ లో నువ్వు మాట్లాడుతావు, నెక్స్ట్ సెకండ్ లో అమెరికా వాడు మాట్లాడతాడు. ఉన్న 24 గంటల్లో ప్రతి సెకండ్ ఈ భూమి మీద ఎవడో ఒకడు యేసు పేరు చెప్పాల్సిందే. దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. అంత ప్రభావితం చేసిన ఆయన ఎవరు? ఈ ప్రపంచాన్ని మార్చిన మానవుడు, ఒక క్షమాయుగాన్ని ప్రారంభించిన వాడు. బాధాక్రాంతమైన ప్రపంచం ఆయన చెప్పినటువంటి సూత్రాలు. క్షమ తప్ప, ప్రేమ తప్ప ఈ ప్రపంచం బ్రతికి పట్ట కట్టాలంటే మరొక మార్గం లేదని చెప్పాడు. ఆయన చూపించాడండి, మాటలు చెప్పలేదు.